ఒకవైపు కాంగ్రెస్ ని శశిథరూర్ గారు ఏకి పారేస్తుండడమే కాకుండా మోదీని, ఆయన యొక్క పథకాలని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నాడు. దానివల్ల కాంగ్రెస్ లో ఉన్నటువంటి శశిథరూర్ చేసినటువంటి వ్యాఖ్యల వలన కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంది. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈయనకి తోడుగా దిగ్విజయ్ సింగ్ గారు తోడయ్యారు. ఈ సీనియర్ నేత కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు సంస్థాగతంగా అంత బలంగా ఉన్నాయి, వాటిని బలంగా ఉంచడానికి కారణం ఏంటి? అసలు నరేంద్ర మోదీ ప్రధాని ఎలా అయ్యాడు? అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రధాని అయ్యారంటే ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమాత్రం లేదని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి నాయకులు ఆర్ఎస్ఎస్ ఎంతమందిని తయారు చేసి ఉంటారు, అది తెలుసుకోవాలి అంటూ ఈయన మాట్లాడటం. మరొకవైపు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మాజీ ఎంపీలందరూ కలిసి పశ్చిమ బెంగాల్లో మమతా బేగం, అదే నేను బేగం అంటాను, మీరు బెనర్జీ అంటారు, ఈ మమతా బెనర్జీ ప్రతిసారి కూడా గెలవడానికి ప్రధాన కారణం రోహింగ్యా ఓట్లు ఇక్కడ ఉన్నాయి. బీజేపీ కూడా అదే చెప్తుంది. బీజేపీ ఏదైతే చెప్తుందో దానికి కాంగ్రెస్ వ్యతిరేకం, రాహుల్ గాంధీ వ్యతిరేకం. ఎక్కడ వ్యవస్థాగత లోపాలు ఎంచడు. బీజేపీ ఏం చెప్తే దానికి ఎడ్డం తిట్టం అంతే. బీజేపీ ఎడ్డమంతే మనం తిట్టమనాలి, ఇంతే తప్ప బీజేపీ అన్నది నిజమా కాదా అనేది చూడడం. గాంధీ పేర్లు మార్చారు, గాంధీ పేర్లు మారిస్తే రాజకీయాలకి వీళ్ళకి మరి ఇంకా అవకాశం ఉండదని ఇప్పుడు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్లో ఎంపీలు ఎందుకు అంటున్నారు, బీజేపీని నువ్వు ప్రశంసించకపోయినా, బీజేపీతో నువ్వు ఏకాభిప్రాయంతో ఉండకపోయినా, పశ్చిమ బెంగాల్లో నీ నేతలు, మీ కాంగ్రెస్ నేతలే అన్ని ఓట్లు ఉన్నాయి, కొన్ని లక్షల ఓట్లు ఇక్కడ రోహింగ్యాలకు ఇచ్చేసింది ఓట్లు, అవన్నీ కూడా అక్రమమైనటువంటి ఓట్లే అని నీ నేతలు చెబుతున్నప్పుడు, నువ్వు వాళ్ళతో ఏకీభవించలేనప్పుడు ఎందుకు నీకు ఇంకా ప్రతిపక్ష హోదా? పని లేకపోతే సరే, నీ నేతలతో నువ్వు ఏకీభవించలేకపోతున్నావు, వాళ్ళతో సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు మీకు. కర్ణాటక నేతలు కూడా ఇంకా ఎప్పుడు మీరు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తారంటూ సిడబ్ల్యూసిలోనే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఒక 3 రాష్ట్రాలు పరిపాలించుకోవడం చేత కావట్లేదు మీకు, మళ్ళీ మీరేమొచ్చేసి దేశం గురించి మాట్లాడతారు. బయట దేశం వెళ్తే, ఒక జర్మనీ వెళ్ళి, అమెరికా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి దేశ వ్యతిరేక మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే అందరూ నిజాలు మాట్లాడుతున్నారు. బీజేపీని ప్రశంసించడం పక్కన పెడితే లోపలే అందరూ కూడా మంట ఎక్కించేస్తున్నారు రాహుల్ గాంధీకి.